మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనము, అడుగు ప్రతివాడును పొందును. ప్రియ దైవజనమా, అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ మనము ఏమి అడగాలో ఈరోజు ధ్యానించుకుందాము. మొదటగా ఈ లోకములో మనము అడగవలసినది రక్షణ. అది వ్యక్తిగతముగా మన రక్షణ కావచ్చు, మన కుటుంబీకుల రక్షణ కావచ్చు, మన బంధుమిత్రులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ఎవరైనా కావచ్చు. మొదటగా మనం అడగవలసినది వారి గురించి కానీ మన గురించి కానీ రక్షణ వస్త్రముతో అలంకరించమని దేవుణ్ణి అడిగే వరముగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మను అడిగే వరముగా ఉండాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం అడిగితే ఆయన ఆత్మ సహవాసమును మనకు దయచేస్తాడు. ఆ ఆత్మ అనుదినము మనలను పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపచేస్తూ సరియైన మార్గములో నడిపిస్తాడు. మూడవదిగా 2వ కీర్తన 8వ వచనం ప్రకారం జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను అడిగే వారముగా ఉండాలి. రక్షింపబడిన మనము రక్షించబడని ఇతరుల పట్ల, నశించు ఆత్మల పట్ల భారము కలిగి దేవుని సన్నిధిలో వారి రక్షణ కొరకు గోజాడే వారముగా ఉండాలి. మనము అడుగుపెట్టిన స్థలములో ఉన్న వారి అందరి కొరకు, వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. నాలుగవదిగా ఆత్మీయ స్వస్థత కొరకు అడిగే వారముగా ఉండాలి. ఈ దినాలలో శారీరక స్వస్థతను కోరేవారు కోకొల్లలుగా ఉన్నారు, కానీ ఆత్మీయ స్వస్థతను అనుక్షణము వాంఛించే వారముగా ఉండాలి. చేదైన వేరు ఏదైనా మనలో మొలుస్తుందేమో అని మనల్ని మనము సరిచేసుకొనుటకు, ఆత్మీయంగా స్వస్థపరచబడుటకు ఇష్టపడే వారముగా ఉండాలి. ఐదవదిగా ఆయుష్ను అడిగే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు మనకు ఆయుష్నిస్తే ఇంకా అనేకులను దేవుని వైపుకు త్రిప్పడానికి, దేవుని మాటలు పంచుకొనడానికి, దేవుని మార్గములో కుటుంబాన్ని తరము వెంబడి తరము నడిపించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆయుష్ను వరముగా అడిగే వారముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే ప్రభువు కొరకు మనము ఏమి చేయాలో అడిగే వారముగా ఉండాలి. మన పట్ల ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో అడిగే వారముగా ఉండాలి. ఆయన రాజ్య స్థాపనలో ఏ రీతిగా పాలిభాగస్థులము కాగలము అని అడిగి దేవుని ద్వారా ప్రత్యక్షతను పొందుకునే వారముగా ఉండాలి. చివరిగా ఆయన కొరకు పనిచేయడానికి జ్ఞానము అడిగే వారముగా ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు నీ ప్రార్థనా జీవితంలో దేవుణ్ణి ఏమి అడుగుతూ ఉన్నావు? అసలు మనము నిజముగా అడగవలసినవి ఏమిటి? ఈ దినం దేవుడు మనకు బయలుపరుస్తూ ఉండగా మన ప్రార్థనా విధానాన్ని మార్చుకుందాము. నిజముగా మనకు అక్కరైనవి, మనము అడగవలసినవి ఏమిటో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచి ఉండగా అట్టి రీతిగా దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. అడుగు ప్రతి వాడు పొందునని మేమేమి అడగాలో మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. దేవా, రక్షణను కోరేవారముగా, పరిశుద్ధాత్మ సహవాసమును కోరేవారముగా, జనములను స్వాస్థ్యముగా అడిగేవారముగా, ఆత్మీయ స్వస్థతను, ఆయుష్ను కోరేవారముగా, నీ కొరకు ఏమి చేయాలో ఆ జ్ఞానమును పొందుకునేవారముగా, నిత్యము నీ సన్నిధిలో గోజాడే బిడ్డలుగా ఉండునట్లు అట్టి విజ్ఞాపన ఆత్మను మాలో ప్రతి ఒక్కరి మీద కృమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి వివాహమాడిన మీకాలును అప్పగింపమని దావీదు ఎవని వద్దకు దూతలను పంపెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.